పర్యాటక రంగం చాలా కాలం భారతదేశంలో నిర్లక్ష్యంగా చూడబడిన ఒక వ్యవస్థ అనమాట. ఈరోజు పర్యాటక రంగం అనేది మనకి విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని సంపాదించడమే కాకుండా ఆ ప్రాంతం యొక్క జీడిపి పెంచడానికి ఒక ఎత్తైతే ఇంతవరకు మనం ఈ రెండు దృష్టిలోనే చూసాం. కానీ ఈ రోజున జరుగుతున్న సిచ్యుయేషన్లు ఎలా ఉన్నాయంటే, మన చుట్టూ ఉన్న దేశాలని మన శత్రువులు ఆక్రమించాలని, అక్కడి నుంచి మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన సమయంలో మోడీ గారు వేసిన గొప్ప ఎత్తుగడ ఏంటంటే, మాల్దీవ్స్ దగ్గర అది చైనా వాళ్ళు ఆక్రమించి దాని ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వెంటనే యుద్ధం లేకుండా పెద్ద యుద్ధం చేశారు ఆయన. ఒక్కసారి మాల్దీవులకి వెళ్ళి ఒక రోజు పర్యటన చేసి వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి లక్ష దీపం అంటే ఏంటి తెలిసింది. అదే కాకుండా ఇటు పక్కన ఉన్నటువంటి ఇంకొక దీవి కూడా ఉంది. అక్కడ కూడా మన వాళ్ళు సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. త్వరలోనే అన్ని రకాలుగా ఈ రెండు ద్వీపాలు అభివృద్ధి చెంది